అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టెక్నాలజీ మన జీవితాలను ఎంతగా సులభతరం చేస్తుందో చెప్పడానికి అమెరికాలోని ఒహయోలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతను ధరించిన యాపిల్ వాచ్ అప్రమత్తమై అత్యవసరమైన సేవలను పిలిచి ప్రాణాలు కాపాడింది. అమెరికాలోని ఒహియో రాష్ట్రానికి చెందిన మహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తికి యాపిల్ వాచ్ పునర్జన్మనిచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలిన ఆయన్ను యాపిల్ వాచ్ లోని ఫాలో డిటెక్షన్ ఫీచర్ ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్ కు కాల్ చేసి కాపాడింది. అనారోగ్యంతో బాధపడుతూ మహమ్మద్ ఇస్లాం ఆఫీస్ కు సెలవు పెట్టారు. ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది, చెవి దగ్గర తీవ్రమైన నొప్పి, నడవలేని పరిస్థితి కూడా నెలకొంది. చెత్త పడేసేందుకు ఇంటి బయటకు వచ్చిన ఆ సమయంలో ఆయన ఒక్కసారిగా కూడా స్పృహ తప్పి కింద పడిపోయారు. ఆ వెంటనే కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి శరీరం అంతా చెమటలతో తడిసిపోయిందని, లేచి నిలబడలేక పక్కనే ఉన్న కుర్చీని పట్టుకొని కూర్చున్నానని ఆయన తెలిపారు. ఆ సమయంలోనే అంబులెన్స్ సైరన్ మూతలు వినిపించాయి. తన వాచ్ స్వయంగా అత్యవసర సేవల విభాగాలకు ప్రమాద సమాచారాన్ని పంపిందని ఆయన అప్పుడే గ్రహించారు. వెంటనే పారామెడిక్స్ వచ్చి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లుగా తేల్చారు. సకాలంలో కూడా వైద్యం అందడం వల్లే తాను బతికి బయటపడ్డానని, తన ప్రాణాలు కాపాడిన క్రెడిట్ యాపిల్ వాచ్ కి దక్కుతుందని ఇస్లాం భావోద్వేగానికి లోనయ్యారు. మహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తికి ఆ రోజు ఉదయం నుంచి కాస్త అనారోగ్యంగా ఉంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది, చెవి దగ్గర నొప్పితో బాధపడుతూ పనికి సెలవు పెట్టి ఆ రోజు ఆయన ఇంట్లోనే ఉన్నారు. చెత్త పడేయడానికి బయటకు వచ్చిన అతను ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎంతసేపు అలా పడి ఉన్నానో నాకే తెలియదు. కళ్ళు తెరిచేసరికి నేల మీద ఉన్నాను. లేవడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఇంతలో సైరన్ల శబ్దం వినిపించిందని ఇస్లాం తెలిపారు. అతని యాపిల్ వాచ్ లోని ఫాల్ డిటెక్షన్ ఫీచర్ అతను కింద పడిపోవడాన్ని గుర్తించింది. అతను ఓ నిమిషం పాటు కదలకుండా ఉండడంతో వాచ్ ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేసి అతని లొకేషన్ ను షేర్ చేసింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి వైద్య సిబ్బంది అతన్ని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించినటువంటి వైద్యులు అతని లంగ్స్ లో రక్తం గడ్డకట్టినట్లుగా గుర్తించారు. తన వాచ్ సకాలంలో స్పందించడం వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని ఇస్లాం కృతజ్ఞతలు కూడా తెలిపాడు. అయితే యాపిల్ వాచ్ లో ఉండే ఈ ఫీచర్ వినియోగదారుడు గట్టిగా కింద పడినప్పుడు గుర్తించి అలర్ట్ పంపుతుంది. యూజర్ గనక స్పందించకపోతే 30 సెకండ్ల కౌంట్ డౌన్ తర్వాత ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేస్తుంది. 55 ఏళ్లు పైబడిన వారికి ఈ ఫీచర్ డిఫాల్ట్ గా ఆన్ అయి ఉండగా ఇతరులు మాన్యువల్ గా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ప్రాణాలు కాపాడినటువంటి ఈ యాపిల్ వాచ్ కి సంబంధించి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ యాపిల్ వాచ్ లో ఉండేటువంటి యాక్సిలరోమీటర్ అండ్ అలాగే గైరోస్కోప్ సెన్సార్లు మనిషి సాధారణంగా కూడా నడవడానికి లేకుంటే హఠాత్తుగా కింద పడిపోవడానికి మధ్య ఉన్నటువంటి ఒక తేడాను, అంటే గ్రావిటీ ఫోర్స్ ఆధారంగా ఇవంతా కూడా గుర్తిస్తాయి. సో కింద పడిన తర్వాత దాదాపు ఒక 60 సెకండ్ల పాటు ఎలాంటి కదలిక కూడా లేకపోతే అది గట్టిగా వైబ్రేట్ అవుతూ సైరన్ అయితే మోగిస్తుంది. అప్పటికీ యూజర్ రెస్పాండ్ అవ్వకపోతే, దాన్ని స్టాప్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఎక్కడైతే లొకేషన్ ఉంటుందో అది కోఆర్డినేటర్స్ తో సహా GPS ద్వారా ఎమర్జెన్సీ సర్వీసెస్ కి అయితే సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది. అయితే అమెరికాలోని ఒహియోకు చెందినటువంటి మొహమ్మద్ ఇస్లాం అనేటువంటి వ్యక్తి తన ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లి హఠాత్తుగా ఒకసారిగా స్పృహ తప్పి ఆయన పడిపోయారు. అతని ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్స్ అంటే రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సో అతను ఒంటరిగా ఉన్నప్పటికీ యాపిల్ వాచ్ ఫాల్ డిటెక్షన్ ను గుర్తించి ఆటోమేటిక్ గా కూడా రెస్క్యూ టీమ్స్ కు కాల్ చేసింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి అంబులెన్స్ సైరన్ వినిపించింది. అలా అతని ప్రాణాలు దక్కాయి. అంటే టెక్నాలజీ మనిషి ప్రాణాన్ని ఎంత సులువుగా కాపాడగలుగుతుంది అనేది ఈ వీడియో రూపకంగా మనకు తెలుస్తోంది. సో మొత్తానికి యాపిల్ వాచ్ వెనక భాగంలో ఉండేటువంటి గ్రీన్ LED లైట్లు కూడా మన ఏదైతే మణికట్టు ఉంటుందో దాంట్లోని ఒక రక్త ప్రసరణ కూడా నిరంతరం అవి ట్రాక్ చేస్తూ ఉంటాయి. గుండె కొట్టుకునే వేగంలో కూడా వచ్చేటువంటి తేడాలను బట్టి హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాలను కూడా
ముందే గుర్తిస్తుంది. అయితే ఢిల్లీకి చెందినటువంటి అయితే ఇది ఇంకొకటి భారతదేశంలో జరిగినటువంటి ఒక సంఘటన కూడా చూద్దాం. అయితే ఢిల్లీకి చెందినటువంటి ఒక 35 ఏళ్ల స్నేహ సాహా అనేటువంటి మహిళకు కూడా రాత్రి వేళల్లో గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆమె సాధారణంగా పానిక్ అటాక్ అనుకొని నీళ్ళు తాగి పడుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె యాపిల్ వాచ్ సిరీస్ 7 ఆమెకు AFIB అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ ఉన్నట్లుగా కూడా అలర్ట్ ఇచ్చింది. వెంటనే వైద్యుడిని సంప్రదించమని చెప్పేసి కూడా అది హెచ్చరించింది. సో ఆసుపత్రికి వెళ్ళాక ఆమెకు ప్రాణాంతక గుండె సమస్య కూడా ఉన్నట్లుగా అందులో హాస్పిటల్లో వైద్యులు తేల్చారు. సో మొత్తానికి ఈ యాపిల్ వాచ్ ముందే గుర్తించడంతో ఆమె ప్రాణాలు కూడా కాపాడబడ్డాయి. ఈ సంఘటన స్వయంగా కూడా యాపిల్ CEO టిమ్ కుక్ కూడా స్పందించారు. సో మొత్తానికైతే యాపిల్ వాచ్లు అయితే మనిషి ప్రాణాలను కూడా కాపాడ్డాయి. అంటే ఏదైతే టెక్నాలజీ పెరుగుతుందో అదంతా కూడా మనుషులకు చాలా యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పొచ్చు. సో ఈ రోజు స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తిని కూడా గమనించి ఆయన ఫాలింగ్ ఫీచర్స్ కూడా ఆన్ అయిపోయి వెంటనే 30 సెకండ్స్ లోపే ఎవరికైతే ఆల్రెడీ సిగ్నల్స్ ఇచ్చేసాయి. సో వెంటనే పారామెడికల్స్ కూడా వచ్చి ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆయన బ్లడ్ క్లాట్ అవ్వడం వాళ్ళు గుర్తించి సో మొత్తానికైతే ఈ రోజు యాపిల్ వాచ్ అయితే ఒకరి ప్రాణాలు అయితే కాపాడింది. సో టెక్నాలజీ ఈ రకంగా ఎంత యూస్ఫుల్ అవుతుంది అనేది మనకు క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు అయితే కనిపిస్తుంది.